పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యి సీఎం జాతీయ రహదారుల అనుమతులు, భూసేకరణ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారులు, డ్రైపోర్టుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 4 మార్గాలు జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ భూముల్లో ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు చేపట్టనున్న రహదారుల విస్తరణకు సహకారం అందించాలని కోరారు. 50 ఏళ్లుగా జరగని అభివృద్ధి 5 ఏళ్లలో చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తుమ్మల స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 2600 కిలోమీటర్లని జాతీయ రహదారులను అభివృద్ధి చేసే పథకంలో ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ సేకరించి ఆ రహదారులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరిని వాటర్ వేస్ కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి గారు ఈ రోజు చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తారని ఎంపీ వినోద్ వివరించారు. 5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని జాతీయ రహదారులకు ఏవైతే డిక్లేర్ అయినో అవన్నీ కూడా పూర్తి కావడానికి మరి ఈరోజు ఒక నిర్ణయం జరిగింది. మరి ఈ భూసేకరణ అనేది మరి కేసీఆర్ గారి నాయకత్వాన ప్రతి 3 నెలలకు ఏదైతే కూర్చొని నిర్ణయం చేస్తారన్నారో జిల్లా కలెక్టర్లతోని అతి త్వరలో ఒక సమావేశం కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గడ్కరీ గారికి చెప్పడం జరిగింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో మంత్రులు కేటీఆర్, తుమ్మల సమావేశమయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై చర్చించారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు 1290 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని మంత్రులు కోరారు. 2 ఏళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరగా ఈ విషయాన్ని వచ్చే మంత్రివర్గం సమావేశం ముందు పెట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కింద 1290 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి గత 2 సంవత్సరాలుగా పరిశీలి చేస్తున్నాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి హోంమంత్రి గారిని అడగటం జరిగింది. దాన్ని మొత్తం ప్రిపేర్ చేసి 1290 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 4 జిల్లాలకు సంబంధించి తీవ్రవాద ప్రాంతంలో రహదారుల నిర్మాణం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక పెండింగ్ ఉందో అది కేబినెట్ అప్రూవల్ అర్జెంటుగా చేసి ఆ నిధులు ఇవ్వాలని చెప్పి మేము అడిగాం. వెంటనే వచ్చే కేబినెట్లో అప్రూవ్ చేసి పంపిస్తానని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రధాని ఆహ్వానం మేరకు శుక్రవారం హస్తిన వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభావం గురించి ప్రధాని మోదీకి వివరించడంతో పాటు పలు సూచనలు చేశారు. మరుసటి రోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి ఉదయ్ పథకం సహా భద్రాద్రి పవర్ ప్లాంట్ అనుమతులపై చర్చించారు.